ఆఫీస్ నుంచి వస్తున్న కావ్యని అనామిక ఇలా అడుగుతూ ఉంటుంది. అక్క నాకు ఏదో వంట నేర్పించవా, కళ్యాణ్కి అది బాగా ఇష్టం అంటే, మీరు బాగా చేస్తారంట, అది నేర్పించవా అని అంటూ ఉంటుంది. ఆ మాటకి ఇప్పుడు కాదు అనామిక, తర్వాత నేర్పిస్తాను అని అంటూ ఉంటుంది. ఆ మాటలకి ధాన్యలక్ష్మి ఏ ఆగు, ఎందుకు అంత ఎక్స్ట్రాలు చేస్తున్నావు, ఒకరోజు ఆఫీస్కి వెళ్ళినంత మాత్రాన పెద్ద దీనిలా ఫీల్ అయిపోతున్నావు, నీ బతుకంతా నువ్వెంత, నీకు వంట చేయడమే కదా, నీ వంటగదిలో ఇప్పటి వరకు ఉండి ఒకసారి ఆఫీస్కి వెళ్ళేసరికి కొమ్ములు వచ్చాయా అని అంటూ ఉంటుంది ధాన్యలక్ష్మి. ఆ మాటలకి ఎందుకు అత్తయ్య పదే పదే నా బతుకు గురించి, మా ఫ్యామిలీ గురించి ఏదో ఒకటి అంటూ ఉంటారు, నాకు కొంచెం ఓపిక లేదు, వంట తర్వాత నేర్పిస్తానని అన్నాను అంతే కదా, అంతకుమించి ఇంకేం కాదు కదా, మీరు ఎందుకు మాటికి పదే పదే నా గురించి, నా కుటుంబం గురించి ఏలెత్తి చూపిస్తారని సీరియస్గా వార్నింగ్ ఇస్తుంది కావ్య ధాన్యలక్ష్మికి. ఆ మాటలు విన్న అనామిక ధాన్యలక్ష్మితే ఒకసారిగా షాక్ అవుతారు. అక్కడే ఉన్న అపర్ణ కూడా ఒకసారిగా షాక్ అయ్యి కావ్య ఏంటి ఎలా మాట్లాడుతుంది అని అనుకుంటూ ఉంటారు. నేను ఆఫీస్ నుంచి ఇప్పుడే వస్తున్నాను కదా, నేర్పిస్తాను అన్నాను కదా, నేర్పించనని అయితే అనలేదు కదా, మీరు ఎందుకు అబద్ధం చేసుకుంటారని కావ్య అంటూ ఉంటుంది.